అందరు నమస్కారం అండి. శివాజీ గారి కాంట్రవర్సీ ఏదైతే ఉందో ఆ కాంట్రవర్సీలో నాగబాబు గారు దూరడం జరిగింది. దూరి ఆయన దాని గురించి మాట్లాడడం జరిగింది. నాగబాబు గారు మాట్లాడిన తర్వాత చాలామంది నాగబాబు గారిని వ్యతిరేకిస్తున్నారు. బయట వాళ్ళు వ్యతిరేకిస్తే పర్లేదు, దాన్ని ఎలాగలా మేనేజ్ చేసుకోవచ్చు. కానీ సొంత పార్టీలో సొంత కార్యకర్తలే ఈ రోజున నాగబాబు గారిని వ్యతిరేకిస్తున్నారు. నాగబాబు గారికి ఏం అవసరం, నాగబాబు గారు దాని మీద ఎందుకు మాట్లాడాలి, ఎందుకు స్పందించాలి? నాగబాబు గారు ఒక ఎమ్మెల్సీ కదా, జనసేన పార్టీకి కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి కదా, అలాంటప్పుడు ఇలాంటి చిన్న విషయాన్ని ఎందుకు రచ్చ చేశాడు, ఎందుకు దాంట్లో దూరి ఉన్న కాస్త పరువు పోగొట్టుకున్నాడు అని సొంత పార్టీ కార్యకర్తలు ఈ రోజున నాగబాబు గారిని వ్యతిరేకిస్తున్నారు. నాగబాబు గారిని వెంటనే పార్టీ నుంచి పంపేయండి, నాగబాబు గారు వల్ల పార్టీకి నష్టం జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారు కష్టపడి పార్టీని నిర్మించుకుంటున్నాడు, కష్టపడి పార్టీని బిల్డ్ చేసుకుంటున్నాడు, బలోపేతం చేసుకుంటున్నాడు. అలాంటి సమయంలో నాగబాబు గారు ఇలాంటి చిన్న చిన్న కాంట్రవర్సీలో ఇరుక్కొని పార్టీ పరువు, పవన్ కళ్యాణ్ గారి పరువు, మెగా కుటుంబం పరువు తీస్తున్నాడు. నాగబాబు గారిని ఎంత దూరం పెడితే పార్టీకి అంత మంచిది అని జన సైనికులు, సొంత పార్టీ కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు. నిన్నటి నుంచి కూడా నాకు చాలా మంది కాల్ చేస్తున్నారు, చాలా మంది మెసేజ్లు పెడుతున్నారు. ఎందుకన్నా నాగబాబు గారు ఇలా తయారయ్యారు, నాగబాబు గారు ఎందుకన్నా ఇలా మాట్లాడాడు, ఏం అవసరం వచ్చింది అని చాలా మంది నాకు వందలాది మెసేజ్లు, వందలాది ఫోన్లు నాగబాబు గారి గురించి ప్రతి ఒక్కరు కూడా వ్యతిరేకిస్తున్నారు. వాళ్ళు వీళ్ళు పక్కన పెడితే నేను ఒక వ్యక్తికి ఫోన్ చేస్తా ఇప్పుడు. ఆ వ్యక్తి పవన్ కళ్యాణ్ గారికి, మెగా కుటుంబానికి, చిరంజీవి గారికి అభిమాని, మామూలు అభిమాని కాదు. ఎంత దూరమన్నా వెళ్తాడు వాళ్ళ కోసం, ఎంతకన్నా తెగిస్తాడు, అంత ఇష్టం ఆయనకి. ఆ వ్యక్తికి ఒకసారి కాల్ చేస్తాను నేను. ఆ వ్యక్తి నాగబాబు గారు మాట్లాడింది కరెక్టా కాదా, నాగబాబు గారు దీని మీద స్పందించాలా స్పందించకూడదా అనేది ఆయనే ఏం మాట్లాడతాడో ఆయన మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఒకసారి ఆయనకి ఫోన్ చేస్తా. హలో భాస్కర్ రెడ్డి గారు. నేనేనండి. నరేష్ మాట్లాడుతున్నా సార్. చెప్పండి. ఇది శివాజీ గారి కాంట్రవర్సీ ఉంది కదా. అవును. ఆ కాంట్రవర్సీలో నాగబాబు గారు మాట్లాడారు. అవును. నా మెగా కుటుంబం అన్నా, పవన్ కళ్యాణ్ గారు అన్నా మీకు బాగా అభిమానం, నాకు ఆ విషయం తెలుసు. అవును. ఇప్పుడు నాగబాబు గారు మాట్లాడింది కరెక్ట్ అంటావా? అసలు ఆ విషయంలో, ఆ కాంట్రవర్సీలో దూరటం అవసరం అంటారా? మీరు ఎలా చూస్తున్నారు సార్? అసలు శివాజీ గారు చెప్పింది ఫస్ట్ మన భారతదేశం, మన కట్టు బొట్టు గురించి. ఆయన ఆడపిల్లలకి ఒక తండ్రి స్థానం, ఒక అన్న స్థానంలో ఉండి ఆయన ఇట్లుండకూడదు, ఇట్లుండాలమ్మా అని చెప్పాడు. కాకపోతే ఏంటంటే లాస్ట్ లో ఆయన కొంచెం మాట దొర్లింది ఫ్లోలో. అవును. సరే, అది అందరికీ చెడ్డ అనిపించింది, అది నీకైనా నాకైనా చెడ్డ అనిపిస్తుంది. కాకపోతే దీంట్లో అసలు నాగబాబు గారు అసలు ఎందుకు వచ్చారు, ఏం కథ నాకైతే అర్థం కావట్లేదు. అసలు ఆయన ఎందుకు మాట్లాడాలి, అసలు ఆయన దీంట్లోకి రాకూడదు ఆయన. అవును. ఎందుకంటే ఆయన ఇప్పుడు ప్రజాప్రతినిధిగా ఆయన ఉన్నాడు. అవును. ఒక ఎమ్మెల్సీగా. అవును. ఒక పార్టీలో. అవును. ఇప్పుడు వాళ్ళ తమ్ముడు అన్న చిరంజీవి గారు, తమ్ముడు పవన్ కళ్యాణ్ గారు మంచి గౌరవప్రదంగా వాళ్ళు పేరు ప్రత్యేకలతో వాళ్ళు ఉన్నారు. ఈయన ఇలాంటి వాటికి వచ్చి ప్రతిదానికి ఒక వీడియో చేసి పెట్టడం, ఈయన అందరి నోళ్లలో నాంటం. అసలు ఈయన ధోరణే అసలు ఎవరికి నచ్చట్లా. అవును. కాబట్టి ఈయన సైలెంట్ గా ఉండటం చాలా మంచిది వాళ్ళ కుటుంబానికి. అవును. అసలు అవసరం లేదు కదా, దీని గురించి మాట్లాడాల్సిన అవసరం ఏమీ లేదు కదా. అవును. ఇప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యుల్ని ఎవరన్నా మాట్లాడితే ఆయన కన్నా ముందు మన కొట్టాళ్ళు రియాక్ట్ అయ్యేవాళ్ళు. అవును, మనమే రియాక్ట్ అవుతాం, మనమే వీడియోలు పెడతాం కదా, మనమే రియాక్ట్ అవుతాం. అవును. అలాంటిది ఆయన తగుదనమ్మని ముందుకొచ్చి వాడిని కొట్టాలా, ఈయన్ని కొట్టాలా, అది కూడా అసలు మా నోటికి కూడా ఏదొస్తే అది మాట్లాడేశాడు ఆయన. అవును. అది చాలా చాలా తప్పు, రాంగు నా దృష్టిలో అయితే. కరెక్టే. నేను కూడా దాన్ని అంటే తప్పులు పక్కన పెడితే ఆయన నాగబాబు గారికి అనవసరం ఈ విషయం. అవును కదా. ఆయన అసలు ఎందుకు వచ్చాడు ఎవరికి అర్థం కావట్లేదు. చాలా మంది
ఇప్పుడు ఇప్పుడు మనలాంటి వాళ్ళు ఆ కుటుంబాన్ని అభిమానించే వాళ్ళు అందరూ కూడా ఆ అసలు ఈయన దీంట్లో ఎందుకు వచ్చాడు, ఎందుకు అనవసరంగా మమ్మల్ని కూడా చిన్నతనంగా మాకు కూడా చిన్న చూపు చూసే రకంగా కనపడుతుంది కదా ఇది. ఉమ్, పలానా ఉమ్, మెగా కుటుంబానికి సంబంధించి అభిమానులకి ఆ తలకాయ నొప్పి వచ్చే పని చేశాడు కదా అనేది చాలా మంది బాధపడుతున్నారు. అవునవును. ఇప్పుడు ఈ రోజున సొంత పార్టీ కార్యకర్తలే అంటే జనసేన కార్యకర్తలు, జన సైనికులు ఈ రోజున నాగబాబు గారిని వ్యతిరేకిస్తున్నారు. అవును, అసలు నాగబాబు గారు పార్టీలో అంటే పార్టీకి లాభం చేకూరుస్తున్నాడా, నష్టం చేకూరుస్తున్నాడా? ఆయన వల్ల ఆ కుటుంబానికి నష్టమే గానీ లాభం మాత్రం లేదండి. ఆ నాకు పార్టీకి తెలిసి నేను 4-5 సంవత్సరాల నుంచి ఆయన వీడియోలు కూడా నేను చూస్తున్నాను. ఆ ఏ వీడియో పెట్టినా ఆ ఆయన ఇదే జనాల నోళ్ళలో నానటమే తప్ప ఆ ఆయన మంచిగా మాట్లాడింది లేదు. ఆ ఆ ఒకసారి బాలకృష్ణ అని కూడా కొంచెం ఎక్కువగా విమర్శించి అప్పుడు కూడా బాలకృష్ణ అభిమానులు అందరూ కూడా ఇట్టాగే చేశారు. ఆ ఆయన సైలెంట్ గా ఉండటం మంచిది. శుభ్రంగా జబర్దస్త్ ఏ చేసుకుంటున్నాడు కదా అలాంటివి చేసుకుని హాయిగా ఉండటం బెటర్ ఆయన. ఇప్పుడు జనసేన పార్టీ కార్యకర్తలు కూడా సేమ్ అదే అభిప్రాయంలో ఉంది. ఎందుకంటే నాగబాబు గారి వల్ల లాభం కంటే నష్టం ఎక్కువ జరుగుతుంది సార్. అవును, ఆ ఆయన పార్టీకి లాభం ఏం నష్టం చేశాడు జరుగుతుంది. చెప్పండి. ఇప్పుడు పార్టీకి గాని ఆ కుటుంబానికి గాని ఉమ్, ఆయన చేసిన లాభం ఏంటి? ఆయన మాటల వల్ల, ఆయన వీడియోల వల్ల గాని ఉమ్, అసలు ఏం లాభం చేశాడు ఆయన? అదే ఇప్పుడు అక్కడెక్కడో ఒక మీటింగ్ పెట్టి ఆ ఇది ఎవరి వల్ల కాదు, ఉమ్, ఎవరి వల్ల అన్నా గెలిచారు అనుకుంటే వాళ్ళ మూర్ఖత్వం ఆ, అన్నాడు. అవునవును. అసలు ఆ మాట అనవచ్చునా? అనకూడదు, అనకూడదు. ఎవరి ప్రోద్బలం లేకుండానే గెలుస్తారా ఎవరన్నా? అదే 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 ఇప్పుడు ఎంతో మంది కార్యకర్తలు గాని అభిమానులు గాని అందరూ కలిసి ఒక వ్యక్తికి సపోర్ట్ చేస్తే తప్ప ఉమ్, గెలవరు. ఉమ్, ఇప్పుడు నేను నాకు అంతా రాష్ట్రం అంతా తెలుసు, నేను ఒక పెద్ద పేరు మోసిన వాడిని అని చెప్పి నేను ఒక్కడే పోయి నిలబడితే ఎవడ నోటేస్తాడా? అదే అదే అది ఆయన తెలుసుకోవాలా. ఉమ్, అది ఇప్పుడు మనం ఆయన అంతకన్నా ఎక్కువగా అంటానికి లేదు, ఎందుకంటే నా సమకాలికుడు ఆయన దగ్గర అవునవును. దగ్గరగా. మీకు కాల్ చేసింది కూడా అందుకే. ఇప్పుడు చిన్న పిల్లకాయలకి, యంగ్స్టర్ కి ఇప్పుడిప్పుడే రాజకీయాలకు వస్తున్న వాళ్ళకి కాల్ చేస్తే అర్థం కాదనమాట. మీకు వయసు 70 సంవత్సరాలు అవునవును, ఉన్నాయి, మీకు ఎంతో అనుభవం ఉంది. అవును. చిరంజీవి గారిని గాని ఆయన కుటుంబాన్ని గాని చాలా దగ్గరగా చూసిన వ్యక్తి మీరు. నేను చిన్నప్పటి ఆ నుంచి మన చిరంజీవి గారు చిన్నప్పుడు ఫస్ట్ సినిమాల్లో వచ్చిన కాడి నుంచి నేను ఆయన డాన్సులన్నా ఆయన సినిమాలన్నా చాలా ఇష్టం. ఆ ఆ తర్వాత పవన్ కళ్యాణ్ అంటే ఫస్ట్ లో అంత అభిమానించేవాడిని కాదు, కానీ తర్వాత రాను రాను ఆ ఆ, చిరంజీవి కన్నా కూడా పవన్ కళ్యాణ్ ఎక్కువగా అభిమానించేవాడిని. అదే 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 ఇప్పుడు మా ఇంట్లో పిల్లలు కూడా ఆ పవన్ కళ్యాణ్ సినిమా వస్తే టీవీ మార్చనివ్వరు. ఆ ఇప్పుడు పెద్దవాళ్ళు ఏదైతే ఇష్టపడతారో వెనక మళ్ళీ పిల్లలు కూడా అదే ఇష్టపడతారు. అవునవును. ఉమ్, అదే కాబట్టి ఏంటంటే ఆయన సైలెంట్ గా ఉండటం ఎంతైనా మంచిది, ఎవరికైనా మంచిది. అదే అదే ఇప్పుడు పార్టీ కార్యకర్తలు కూడా సేమ్ అభిప్రాయంలో ఉన్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కష్టపడి ఒక్కొక్క మెట్టు ఎక్కతా, ఒక్కొక్క మెట్టు కట్టుకుంటా వెళ్తున్నాడు. అవును, నాగబాబు గారు సమయం సందర్భం లేకుండా ఆ ఆ ఏదో ఒక పుల్ల పెట్టి, ఏదో ఒక పొగ పెట్టి దాని అవును, వల్ల అంటే పార్టీ సిద్ధాంతాలు వేరు కదా. ఇప్పుడు ఆయన మాట్లాడిన మాటలకి పార్టీ సిద్ధాంతాలు వేరు. మన పార్టీ సిద్ధాంతాలు కట్టుబడి ఉండాలి కదా నాగబాబు గారు. అవును, ఆ అవును, కరెక్ట్ ఇది. అదే తర్వాత ఇంకొకటండి, అసలు ఆయన ఉమ్, అటు లైన్ తీసుకున్నాడు కానీ ఆ, ఆడపిల్లలకెళ్ళి ఒక తండ్రి స్థానంలో ఉండి ఆయన కూడా అమ్మా శివాజీ కాదు, ఉమ్, నేను కూడా చెప్తున్నా, ఉమ్, మీరు బయటకు వచ్చినప్పుడు మీరు ఇంట్లో ఎలాన్నా ఉండండి, బయటకు ఉమ్, వచ్చినప్పుడు ఒక గుడికి వెళ్ళినప్పుడు, ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు, 10 మందిలోకి వెళ్ళినప్పుడు పద్ధతిగా బట్టలు కట్టుకొని రండి అమ్మా, మీరు ఏ బట్టలైనా కట్టుకోండి, నిండుగా వేసుకొని రండి అని చెప్పింటే అదే ఆయనకి ఇంకా మర్యాద పెరిగిపోయేది. అవును. అలాంటిది వాడిని చెప్తా కొట్టండి, ఇండి చెప్తా కొట్టండి అంటే ఇప్పుడు 10 మంది, ఇప్పుడు నేనే ఉన్నానండి, ఆ ఇప్పుడు నేను నిక్కర్ వేసుకొని ఆఫ్ బనీన్ వేసుకొని వస్తానని ఎవడని అంటాడు బజార్లోకి, ఉమ్, ఉమ్, ఒప్పుకుంటారా? సమాజం అది కదా, ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు కదా. మరి వాడిని తీసుకొని బొక్కలాకేస్తారు. అవును. మరి ఆడవాళ్ళని ఎందుకు ఒప్పుకుంటారు? ఉమ్, అసలు నిండుగా ఉండాల్సింది ఎవరో స్త్రీలే కదా. అవును అవును. అలాంటిది పురుషులే ఎక్కడా కూడా అసభ్యం లేకుండా నిండుగా బట్టలు వేసుకొని ప్రతి ఒక్కడు వస్తాడు, ఎవడు కూడా ఆ ఇకారంగా బట్టలు వేసుకొని ఎవడు కూడా బయటికి రావట్లా. అవును అవును అవును. వాడు జీన్స్ వేసుకొని, షర్ట్ వేసుకొని, ఏదైనా వేసుకొని, ఉమ్, ఉమ్,
అది ఆడవాళ్ళలో కొంతమంది ఆడవాళ్లే ఇష్టపట్టలేదు కదా చాలా మంది నిన్న జరిగిన విషయంలో. అవును అవును. ఆడవాళ్లే శివాజీకి సపోర్ట్ గాను ఆమె పేరేంది అనసూయ. అనసూయ యాంకర్ అనసూయ. గారు, ఆ, ఆమెకి వ్యతిరేకంగా ఎంతమంది మాట్లాడుతున్నారు? అందరూ వ్యతిరేకంగానే. అందరూ వ్యతిరేకిస్తున్నారు. ఎవరో ప్రకాష్ రాజ్ ఒక ఆయనను, ఈయన నాగ- మన మెగాస్టార్ చిరంజీవి గారి తమ్ముడు ఒక ఆయన, మన నాగబాబు గారు. అదే ఈయన, వీళ్ళిద్దరు తప్ప ఎవరు కూడా వ్యతిరేకంగా శివాజీకి మాట్లాడినట్టు నేను ఎక్కడ చూడలా. ఆ ఇప్పుడు నేను ఎందుకు దీని మీద రియాక్ట్ అవుతున్నానంటే, ఇప్పుడు ఎంతో కష్టపడి, ఇప్పుడు మీలాంటి వాళ్ళు కానీ నాలాంటి వాళ్ళు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఎంతో కష్టపడి పార్టీ కోసం పనిచేస్తున్నాం, బిల్ చేస్తున్నాం. ఆయన ఏమన్నా అంటే మనం వ్యతిరేకిస్తున్నాం, మనం మాట్లాడుతున్నాం, మనం కౌంటర్ చేస్తున్నాం. అవును. మనం ఇంత కష్టపడి పార్టీని నిర్మించుకుని పోతుంటే ఆ నాగబాబు గారు ఒక్కసారిగా పార్టీ పరువు తీస్తుంటే మనకి బాధ ఉంటది కదా. అందరికీ బాధగానే ఉంది. కొంతమంది బయటపట్టలేదు, కొంతమంది బయటపడ్డారు. ఇప్పుడు మనలాంటి వాళ్ళం బయటపడుతున్నాము. నాకేమనిపిస్తుందంటే, వాస్తవంగా చెప్పాలంటే అసలు ఎమ్మెల్యే పదవి ఎందుకు, ఎమ్మెల్సీ పదవి ఎందుకు ఇచ్చారో అనిపిస్తుంది నాకు ఇప్పుడు. అసలు మరి ఈయనకి తెలిస్తే ఆయన దాకా వెళ్తే రిజైన్ చేయమంటారేమో నాకు తెలిసి. రిజైన్ చేయాల. నా అభిప్రాయం మాత్రం ఎవరు అంటే ఎవరేమనుకున్నా గానీ నా అభిప్రాయం చెప్తున్నా, నాగబాబు గారిని పార్టీ నుంచి కొంచెం దూరం పెడితేనే మంచిది. నాది కూడా సేమ్ అదే మాట నా నోట్లో నుంచి కూడా బయటకు వస్తుంది. ఇప్పుడు ఆయన కూడా పార్టీ కోసం కష్టపడుతుండో, ఎంతో కొంత కష్టపడుతుండో, పర్లేదు, నేను చేయలేదు అంటం లేదు. కాకపోతే ఏంటంటే ఆయన చేసే మంచి కంటే కూడా చెడు ఎక్కువ కనిపిస్తుంది పార్టీకి. కాదయ్యా, ఇప్పుడు 10 ఆవులు పాలు పిండి ఒక యాప బొట్టు తీసుకొచ్చి దాంట్లో ఎత్తే నువ్వు పిండిన సార్థకమేముంది? అది కదా. ఆ 10 ఆవులు పిండిన పాలన్నీ ఊరిక వ్యర్థమైపోయిన తర్వాత నువ్వు 10 ఆవులు నేను కష్టపడి పిండానని ఉపయోగమే ఉంది? అసలు ఆ మాటకు అర్థమే ఉండదు కదా. అవునవునవునవును. నువ్వు ఆ చొక్క యాప నూనె, యాప సౌరు ఆ చొక్క ఇయ్యక ముందు నువ్వు ఆ మాట్లాడాలి, నేను కష్టపడి పిండాను అని. అదే అదే అదే. నువ్వు ఆ 10 ఆవులు పాలు పిండి దాన్ని విషయంగా మార్చిన తర్వాత నేను కష్టపడ్డానంటే దానికి వాల్యూ ఉండదు కదా. అదే అదే అదే. అదే సామెత అయింది నాగబాబు గారిది. అదే అదే అదేనండి. మీకు అదే ఒకసారి అంటే మీకు అనుభవం ఉంది కదా, ఇంతకు ముందు మాట్లాడినప్పుడు నాకు చెప్పారు కదా, పవన్ కళ్యాణ్ గారు అన్న పార్టీ అన్న నాకు అభిమానం, చాలా ఇష్టం. సో మీ అభిప్రాయం ఎలా ఉంది అంటే, వయసులో పెద్దోళ్ళు అంటే అన్ని రకాలుగా ఆలోచిస్తారు కాబట్టి మీకు కాల్ చేశా. దానికే ఉంది. సంతోషం సంతోషం సార్, సంతోషం సార్. ఓకే అమ్మా. తర్వాత కాల్ చేస్తాను. ఎవరిని నొప్పించాల్సిన అవసరం లేదు, ఉన్నది ఉన్నట్టు మనం మాట్లాడాము. నువ్వు కూడా అలాగే వీడియోలు పెట్టు, ఏం ఇబ్బంది ఉండదు. అంతే కదా. ఇప్పుడు పార్టీకి నష్టం జరుగుతుంటే ఎవరికైనా బాధ ఉంటుంది కదా కార్యకర్తలు. అవునవును. మనం అభిమానించే వాళ్ళం అయ్యుండి మనం చూస్తా ఊరుకుంటే అది నష్టం జరుగుతుంది కదా పార్టీకి. ప్రతిదానికి సపోర్ట్ చేసుకుంటూ వెళ్తే కుదరదు కదా. ఇలాంటప్పుడు దీన్ని కూడా మీరు నాగబాబు గారు అంటే ఇంకా అనవసరం, ఎంతకంటే ఎక్కువ మాట్లాడితే బాగోదు, మళ్ళీ ఫీల్ అవుతున్నారు మళ్ళీ నాగబాబు గారు. ఇప్పుడు మనం ఏంటంటే లోపల బాధపడుతున్నాము. ఇది ఆపోజిషన్ వాళ్ళకి పూర్తిగా ఆయన చెయ్యి ఇచ్చి తాడిచ్చి చెయ్యి కట్టించుకున్నట్లు అయింది ఇప్పుడు. అవును. నాకు నిన్నటి నుంచి కూడా చాలా మంది కాల్ చేస్తున్నారు, మాట్లాడుతున్నారు. ఏందన్నా ఇట్లా మాట నాగబాబు గారు అనవసరంగా పార్టీ పరువు చేస్తున్నారు, అది చేస్తున్నారు అంటుండ్రు. సరే అంటే వాళ్ళతో మాట్లాడి వాళ్ళ అభిప్రాయం బయట పెడితే పెద్దగా ఉండదు, ఎందుకంటే చిన్నపిల్లలు కాబట్టి, మీరు పెద్దవాళ్ళు కాబట్టి మీకు అనుభవం ఉండదు కాబట్టి అందుకు మీకు కాల్ చేస్తారు, మీరు ఎలా చూస్తున్నారు ఈ విషయం అని. అంతే. అందరూ అంతేనాయా, నా చుట్టూ ఉన్న వాళ్ళు కూడా సేమ్ అభిప్రాయం. ఈయనేంది బయటకు వచ్చి ఈ రకంగా మాట్లాడుతున్నాడు ఏంది? ఇప్పుడు వాళ్ళ అన్నకి తెలియదా అట్లా మాట్లాడే విషయం, వాళ్ళ తమ్ముడికి తెలియదా అట్లా మాట్లాడే విషయం? వాళ్ళు 10 మందిలో తిరుగుతున్నాడు కదా, ఈయన ఎందుకు వచ్చి తొందరపడుతున్నాడు అని ప్రతి వాళ్ళు అనేవాళ్లే. అవునవును. అప్పుడు ఆ కుటుంబాన్ని అభిమానించే వాళ్ళు ఇలా మాట్లాడుతున్నారు, వాళ్ళకి వ్యతిరేకంగా ఉండేవాళ్ళు ఇంకా చెప్పనలేం కాదు, మన చెవులతో ఇంటకు కూడా వద్దు, మేల్కొని రావటమే. అది. సరే సార్, సరే సార్. ఓకే బాయ్. ఓకే సార్, ఓకే సార్. అదనమాట. అంటే నాగబాబు గారు పార్టీకి నష్టం చేకూరుస్తున్నారండి. అదే మన మా బాధ అంతా కూడా అదే. ఇప్పుడు జనాల అభిప్రాయం అంటే పార్టీని అభిమానించి, పవన్ కళ్యాణ్ గారు అభిమానించి, అలాగే మెగా కుటుంబాన్ని అభిమానించే అభిమానులే ఈ రోజున నాగబాబు గారు అనవసరంగా దాంట్లో దూరారు, అనవసరంగా పార్టీకి నష్టం చేకూరుస్తున్నారని ఇప్పుడు వేలాది మంది
ఒక్కరంటే ఒక్కరు కూడా నాగబాబు గారికి సపోర్ట్గా నిలబడటంలా. ఏ ఒక్క జనసేన కార్యకర్త కూడా నాగబాబు గారికి సపోర్ట్గా మాట్లాడటంలా. ఆయన మాట్లాడింది కరెక్టా తప్పని పక్కన పెడితే అసలు ఆయన ఎందుకు దూరాడు జన సైనికుల క్వశ్చన్ అది. నాగబాబు గారు అలా దాంట్లో ఎందుకు దూరాల్సి వచ్చింది, ఏం అవసరం వచ్చింది, దాని గురించి ఎందుకు మాట్లాడాడు, దాని గురించి మాట్లాడకపోవడం మంచిది కదా అనేది జన సైనికులు ఆవేదన. వాళ్ళ ఆవేదన అంతా కూడా నేను బయట పెడుతున్నా, పార్టీ దృష్టికి తీసుకువెళ్తున్నా. ఎవరైనా ఈ వీడియోని పార్టీ పెద్దలు చూస్తే నాగబాబు గారికి కూర్చోబెట్టి చెప్పండి. చెప్పినా ఆయన వినడానికో అది వేరే విషయం. చెప్పే ప్రయత్నం చేయండి నాగబాబు గారికి. మీ వల్ల పార్టీకి నష్టం జరుగుతుందండి, పార్టీ కార్యకర్తలు కష్టపడుతున్నారు. ఎండ్ ఆఫ్ ద డే ఏదైనా సరే పవన్ కళ్యాణ్ గారి తర్వాత పార్టీ కార్యకర్తలే పార్టీకి ఎన్నుముక. పార్టీ కార్యకర్తలు లేనిదే ఏ పార్టీ ఉండదు. పవన్ కళ్యాణ్ గారు ఉన్నా లేకపోయినా పార్టీ వెళ్తుందో లేదో తెలియదు, కానీ పార్టీ కార్యకర్తలు ఉంటేనే ఏ పార్టీ అయినా ముందుకు వెళ్తుంది. ఏ పార్టీ అయినా సరే పవన్ కళ్యాణ్ గారు ఓన్ చేసుకుంటాడో లేదో, ఇది నా పార్టీ అని ఓన్ చేసుకుంటాడో లేదో మనకు తెలియదు, కానీ జనసేన కార్యకర్తలు ఏ పార్టీ కార్యకర్తలైనా సరే ఒక్కసారి ఈ పార్టీ నాది అనుకుంటే ఆ పార్టీ కోసం ప్రాణం పెట్టేస్తారు. ఆ పార్టీ కోసం సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుంటారు. ఈ రోజున జనసేన కార్యకర్తలు జనసేన పార్టీ కోసం ఎంత కష్టపడుతున్నారు, ఎంత డబ్బులు పెట్టుకుంటున్నారు, ఎన్ని బూతులు తిట్టించుకుంటున్నారు. అంత కష్టపడి కూడా ఈ రోజున జనసేన పార్టీ కార్యకర్తలకు చాలా మంది గుర్తింపే లేదు. అయినా సరే పవన్ కళ్యాణ్ గారి అభిమానంతో, పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానంతో, పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలతో ముందుకు వెళ్ళి పనిచేస్తున్నారు. అలాంటప్పుడు నాగబాబు గారు వల్ల పార్టీకి నష్టం చేయకూడదంటే ఏ కార్యకర్త కూడా ఊరుకోడు. ముఖ్యంగా జనసేన కార్యకర్తలు ఊరుకోవటంలా బాగా వ్యతిరేకిస్తున్నారు. బట్ నాగబాబు గారు మారతాడా లేదా, లేకుంటే రాజకీయాలు దూరంగా ఉంటాడా లేదా అనేది అంటే వాళ్ళకే వదిలేస్తున్నాం. నేను ఒక్కటైతే చెప్పగలుగుతున్నాను, నాగబాబు గారు పార్టీలో ఉంటే పార్టీకి నష్టం తప్ప లాభం ఉండదు. అది మాత్రం నేను 100% చెప్తాను. ఇది నా అభిప్రాయం మాత్రమే కాదు, చాలా మంది జన సైనికులు అభిప్రాయం తెలుసుకున్న తర్వాతే, వాళ్ళతో మాట్లాడిన తర్వాతే నేను ఈ అభిప్రాయం చెప్తున్నా. అన్న, నాగబాబు గారు పార్టీలో ఉంటే పార్టీకి నష్టం అని మీరు ఒక వీడియో చేసి క్లియర్గా చెప్పండి అని వాళ్ళు చాలా మంది అడగడంతో నేను చేస్తున్నాను. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, నాగబాబు గారు పార్టీలో ఉంటే జనసేన పార్టీకి నష్టం జరుగుతుంది, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. పార్టీ కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. జై హింద్.